మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారము అష్టమి రాత్రి 8:46 లోపు ఆవాలను ఈ ప్రదేశంలో పడవేయండి. 60 నిమిషాల్లో కష్టాలు పోయి కోట్లు వస్తాయి. 60 నిమిషాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 60 నిమిషాలలో మీకు ఉన్న కష్టాలు పోతాయి. మీరు వద్దన్న ధనం వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదృష్టం పడుతుంది. మీకు ఉండే ఎలాంటి సమస్యలైనా సరే తీరిపోతాయి. నరదృష్టి నరఘోష అన్నీ పోతాయి. మీకు ఉండే భయంకరమైన కష్టాల నుండి సులభంగా బయటకు రాగలుగుతారు. మీ జీవితంలో ఉండే దరిద్ర బాధల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే ఆవాలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. మన దరిద్రాలను తొలగించే పవర్ ఉంది. చెడు దృష్టిని, చెడు గాలిని, నెగటివ్ ఎనర్జీని, దుష్ట బాధలను తొలగించి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి ధన ఆకర్షణను పెంచే శక్తి కూడా ఆవాలకు ఉంది. కాబట్టి తప్పనిసరిగా రేపు అష్టమి రోజు ఖచ్చితంగా రాత్రి 8:46 లోపు ఆవాలను ఈ ప్రదేశంలో పడవేయండి. మరి ఇంతకీ ఈ అష్టమి రోజున ఆవాలతో ఏం చేయాలి, ఎక్కడ పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు అమావాస్య వలన ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయో తెలిపే పవిత్ర కథను కూడా విందాం. అనగనగా ఒక ఊరిలో హరి అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. అతనికి పొలాలు ఉన్నాయి, కానీ పొలం ద్వారా పంటలు పెద్దగా పండటం లేదు. ఒకరోజు హరి తన పొలంలో ఒక చెట్టు కింద నిద్రిస్తున్నాడు. ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉంది. హరి మేలుకొని కళ్ళు తెరిచిన వెంటనే పుట్ట దగ్గర ఒక పాము పడగా విప్పి ఉండటం అతను చూశాడు. బ్రాహ్మణుడు అది సాధారణ పాము కాదు, దేవత అని గ్రహించాడు. ఆ రోజు నుండి ఆ నాగదేవతను పూజించాలని బ్రాహ్మణుడు నిర్ణయించుకున్నాడు. దాంతో హరి ప్రతిరోజు లేచి పాము కోసం పాలు తెచ్చేవాడు. అతను పాముకు ఒక మట్టి పాత్రలో పాలు పోసేవాడు. పాము ఆ పాలను తాగేది. అప్పుడు హరి పాముతో, ఓ నాగదేవత, ఈరోజు వరకు నేను నిన్ను ఒక సాధారణ పాము అని అనుకున్నాను, నన్ను క్షమించు. అలాగే నీ దయతో నాకు చాలా డబ్బును జ్ఞానము ఇవ్వమని పాముకు మొక్కుతాడు. తర్వాత హరి తన ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు అతను తన పొలానికి చేరుకున్నప్పుడు అతను నిన్న పాముకు పాలు పోసిన పాత్రలో బంగారు నాణెం ఉండటం చూశాడు. హరి ఆ నాణెంను తీసుకున్నాడు. అప్పటి నుండి హరి ప్రతిరోజు పాముకు పాలు పోసి పూజించటం మొదలుపెట్టాడు. పాము అతనికి ప్రతిరోజు ఒక బంగారు నాణెం ఇవ్వటం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత హరి ఒక పని మీద ఇతర నగరానికి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి తన కొడుకును పొలానికి వెళ్ళి పాముకు అనగా సర్పదేవునికి రోజు పాలు పోయమని చెప్తాడు. తన తండ్రి చెప్పినట్లుగా హరి కొడుకు పొలానికి వెళ్ళి పాము పాత్రలో పాలు పెట్టాడు. మరుసటి రోజు ఉదయం అతను పాముకు పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బంగారు నాణెం ఉండటం చూశాడు. హరి కొడుకు బంగారు నాణెం తీసుకొని ఈ పాము పుట్టలో ఖచ్చితంగా బంగారు నిధి ఉందని మనసులో ఆలోచించటం మొదలుపెట్టాడు. దాంతో అతను పాము యొక్క పుట్టను తవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి పాము అంటే చాలా భయం. పాము పాలు త్రాగడానికి వచ్చిన వెంటనే కర్రతో పాము తలపై కొట్టాలని, దానితో పాము చనిపోతుందని హరి కుమారుడు ప్లాన్ వేసుకున్నాడు. పాము చనిపోయిన తర్వాత నేను హాయిగా పుట్టను త్రవ్వి దాని నుండి బంగారాన్ని తీసుకొని ధనవంతుడిని అవుతాను అని ఆలోచిస్తూ చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు బాలుడు అనుకున్నట్లుగానే చేశాడు. కానీ అతను పాము తలపై కర్రతో కొట్టిన వెంటనే పాము చనిపోలేదు. పాముకు చాలా కోపం వచ్చింది. పాము కోపంతో తన విషపూరితమైన దంతాలతో బాలుడి కాలును కరిసింది. దానితో బాలుడు అక్కడే మరణించాడు. హరి తిరిగి వచ్చినప్పుడు జరిగిన విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. ఈ కథలో నీతి ఏమిటి అంటే దురాశ వలన వచ్చే ఫలితం ఎల్లప్పుడూ చెడ్డగానే ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ అత్యాశ పడకూడదు. మన దగ్గర ఉన్న దానితో సంతృప్తి చెందాలి. ఎల్లప్పుడూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉండాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది. వీడియోలోకి వస్తే మనిషి అన్నాక ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆరోగ్యం కొంతమందికి బాగుండదు, ఇంకొంతమందికి మనసు బాగుండదు. అంటే మానసికంగా బాగా బలహీనంగా ఉంటారు. ఎప్పుడూ డల్గా ఉంటూ ఉంటారు. అలాంటి వారు ఏ పని చేసినా కలిసి రాదు. ఇంకొంతమందికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరికొంతమందికి అప్పుల సమస్యలు ఉంటాయి. ఇలా ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలకు ప్రధాన కారణం ఏమిటి అంటే నెగిటివ్ ఎనర్జీ లేదా నరదృష్టి. ఈ రెండిటి వలనే అన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి అష్టమి రోజున రాత్రి సమయంలో ఆవాలతో ఒక పరిహారం చేసుకుంటే చాలు 60 నిమిషాల్లో ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
ఏమీ లేదు. అష్టమి రోజు చీకటి పడిన తర్వాత చక్కగా ఒక 2 స్పూన్ల ఆవాలను తీసుకోండి. తీసుకొని ఆ ఆవాలను ఒక కూర గిన్నెలో వేయండి. చిన్న గిన్నెలో ఆవాలు వేసిన తర్వాత ఆ ఆవాల మీద ఒక 1/2 స్పూన్ అంత గల్లులుప్పు కూడా వేయండి. ఎందుకంటే గల్లులుప్పు కూడా చాలా శక్తివంతమైన పదార్థం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం కనుక గల్లులుప్పు వేయండి. ఆ తర్వాత ఆ ఉప్పు పైన చిటికెడు పసుపును కూడా వేసి ఈ గిన్నెను మీ చేతితో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి. అన్ని గుదుల్లో తిరిగేసిన తర్వాత చివరిలో ఈ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్కు ఎడమవైపున పెట్టి వదిలివేయండి. మరునాటి వరకు అలా వదిలివేయండి. మరునాడు ఉదయం మీరు నిద్రలేచి ఇల్లు గుమ్మాలు తుడిచేటప్పుడు ఈ గిన్నెను తీసి దానిలోని ఆవాలను ఉప్పును పసుపును తీసుకుని వెళ్ళి ఎవరూ నడవని చోట పడవేయండి. లేదా ఏదైనా ఒక పెద్ద వృక్షం మొదట్లో పడేయండి. ఇలా ఈ ప్రదేశంలో పడేయటం వలన 60 నిమిషాల్లో మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ, కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. అప్పులు తీరిపోతాయి. 60 నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. ఏదో ఒక మంచి వార్తను, శుభవార్తను వింటారు. కనుక ఏ సమస్యలు ఉన్నా పర్లేదు, రేపు అష్టమి రోజున రాత్రి 8:46 ఆవాలతో ఈ పరిహారాన్ని చేయండి. 60 నిమిషాల్లో ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు అష్టమి ఆదివారం, చాలా మంచి రోజు కనుక ఈరోజు రాత్రికి 5 రూపాయల బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టండి చాలు. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. బాధలన్నీ కూడా పోతాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. తిరుగులేని యోగం పడుతుంది. రాజయోగం పడుతుంది. కనుక మీరు ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారాన్ని అష్టమి రోజు చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన రాబడి పెరుగుతుంది. ముఖ్యంగా అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు. అలా అప్పుల సమస్యలు ఉన్నవారు కూడా అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా సులభంగా అప్పుల సమస్యల నుండి బయటపడతారు. ఎందుకంటే అష్టమి రోజు అప్పుల కోసం ఎటువంటి పరిహారాలు చేసినా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ధన రాబడి పెరిగి మీకు మీరే అప్పులు తీర్చేసుకోగలుగుతారు. మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు. మరి ఇంతకీ ఈ అష్టమి రోజు 5 రూపాయలతో ఏం చేస్తే అప్పుల బాధల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఎవరైతే అప్పుల బాధలతో బాగా ఇబ్బంది పడిపోతూ ఉన్నారో వారు అష్టమి రోజు రాత్రి సమయంలో, అంటే మీరు అన్నం తినేసి ఇక పడుకోవడానికి రెడీ అయ్యే ముందు ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. 5 రూపాయల బిళ్ళ అంటే ధనం. ధనంతో మనం పరిహారం చేస్తూ ఉన్నాము కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. ఏమీ లేదు, 5 రూపాయల బిళ్ళను తీసుకొని ఒక చిన్న ప్లేట్లో పెట్టండి. ఆ 5 రూపాయల బిళ్ళ మీద కొన్ని అక్షింతలు వేయండి. అలాగే కొన్ని పూరేకులు వేయండి. గులాబీ, చామంతి, ఇలా ఏ పువ్వు రేకులను అయినా సరే వేయవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఏదో ఒక మూల పెట్టండి. ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి. గ్యాస్ పొయ్యి కిందైనా సరే పెట్టుకోవచ్చు. అలా పెట్టే ముందు, దేవుడా నాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీరి నేను కూడా ఆనందంగా జీవించేలాగా చూడు దేవుడా అని వివరంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను వంటగదిలో పెట్టేయండి. మళ్ళీ మరునాడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్లేట్ను తీసి దానిలోని అక్షింతలను, పూరేకులను, యాలకులను ఇంటి బయట డస్ట్బిన్లో పడవేయండి. 5 రూపాయల కాయిన్ను మాత్రం అడుక్కునే వారికి ఇచ్చేయండి. లేదా ఏదైనా గుడి హుండీలో వేయండి. 5 రూపాయల బిళ్ళతో అష్టమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. అంటే ఒక అష్టమికి ఈ పరిహారం చేసి ఊరుకోకూడదు. మీ కష్టాలు తీరే వరకు ప్రతి అష్టమికి ఈ పరిహారం చేసుకోవాలి. అప్పుడే ఫలితం వస్తుంది. కనుక మీరు కూడా అష్టమి రోజు రాత్రి 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.